ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక మొక్క బయట భూమి మీదకి రావాలంటే దాని వల్ల ఏదో ఉపయోగం ఉంటేనే కానీ ఆ మొక్క రాదు. ఆ, అలాగే మానవుడు ఏం చేస్తాడంటే వచ్చిన ప్రతిదాన్ని తురించుకుంటా పోతాడు. అదే పాపకర్మలో. ఆహా. అర్థమైందా? ఎలా ఏ విధంగా తెచ్చుకుంటా పోతారు స్వామి? ఇప్పుడు ఒక మొక్క వచ్చింది, ఉమ్, ఆ మొక్క మనం ఏం చేసాం? ఇప్పుడు అవసరం ఉంటే తీసేసినా పర్లేదు, అవసరం లేకపోయినా కూడా తీసేస్తున్నారు కదా. ఉమ్, మరి దానికి జీవం ఉంది. ఓకే. ఆ జీవం ఉన్న మొక్క పోలే, ఆ మొక్క తీసేసాం ఇంకో మొక్క వేస్తాడా? ఏడుగా. మరి అదేగా పాపం. అదే కదా వెంటాడుతుంది రోగాల రూపంలో. అది రోగం తగ్గించడానికి ఏమో మనకు వస్తుంది ఈ మొక్క. అర్థమైందా? మనం ఏం చేస్తున్నాం? నీతో మాకు పని ఉందని మొత్తం పీకి పారేసి ఇంకో మొక్క వేయకుండా, మొక్క పీకితే మొక్క వేయాలి. నీకు విషయం చెప్తాను, త్రుంచడానికి ఎవరి తరం కాదు, పెంచడానికి తరం. నీకు విషయం చెప్పు, గుర్తుపెట్టుకో. త్రుంచడానికి ఎవరి తరం కాదు, పెంచడానికి. మనం పెంచామనుకో మనం దాని ఫలాలు పొందొచ్చు. పెంచితే ఫలాలు పొందొచ్చు, త్రుంచితే పాప ఫలాలు పొందొచ్చు. రెండు పొందుతున్నాం కదా అప్పుడు. అర్థమైంది మేడం అన్నాను? త్రుంచితే పాప ఫలం పొందాలి, పెంచితే దాని ఫలాలు పొందుతాం. మరి ఏది కావాలి ఇప్పుడు? త్రుంచాలా? త్రుంచినప్పుడు పాప ఫలం వస్తుంది కదా. మరి పెంచినప్పుడు దాని ఫలాలు, పెంచినప్పుడు అవితే ఆనందంగా దాని ఫలాలు తింటామా? అవసరం లేకపోతే తీసేస్తామా దాన్ని? దానికి మనకలాగే ఆయుష్ ఇచ్చాడు కదా భగవంతుడు. మరి అన్నాళ్ళలోని మధ్యలో తీసేస్తున్నాం కదా. మరి దాని కర్మ ఎవడు మోస్తాడు? నేనేమి చేయలేదండి దేవుడు, నేనేమి పాపం చేయలేదు, నా మంచం మీద పడుకోబెట్టాడండి దేవుడు, నేను ఎంతో మంచిదానండి, నేను అందరికీ దాన ధర్మాలు చేసేదానండి అని చెప్తున్నాను నాకు. మరి చేసి అన్ని ఏంటి? అది ఒకటే కాదు కదా, ఎన్నో. కాదు, అలా అని కాదు నీకు చెప్పేది. నువ్వు మ్యాటర్ పూర్తిగా రాలేదు. మరి కలుపు మొక్క దేనికోసం పెంచావు? నువ్వు పెంచిన దానికోసం ఇంకో దాన్ని తుంచవచ్చు, అవసరం లేని దాన్ని తీయచ్చు. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు రెండు పెట్టాడు, రాక్షసులు దేవతలు. రాక్షసుల్లో ఉన్నారనుకో ఇబ్బంది లేదు అక్కడ, గుర్తుపెట్టుకో. రాక్షసులు ఏమన్నా రాక్షసుల్లాగా ఉంటే గొడవ ఏమీ లేదు ఎక్కడ. ఎందుకంటే ఆడి పని ఆడు చేసుకుంటాడు, ఆడు పూజ చేసుకుంటాడు, ఆడు ధర్మంగా ఆడు ఏది కావాలో చేసుకుపోతాడు. వాడు ఏం చేస్తాడంటే తపస్సు చేసి భగవంతుని కోరుకోకుండా భగవంతుని చేయడానికి వస్తాడు. ఆడే మానవుడు. మనిషి ఏం చేస్తాడంటే ఐశ్వర్యం ఇస్తున్నాడు అనుకో, ఇంకా ఇవి అంటాడు. అదేందా? లక్ష ఇచ్చాడనుకో 10 లక్షలు అంటాడు, 10 లక్షలు ఇచ్చాడనుకో కోటి అంటాడు, కోటి ఇచ్చాడనుకో ఇంకా కోటి అంటాడు. వీడికి అంతా ఆడే రాక్షసుడు. నువ్వు ఒక షేర్ కొనుక్కుని, మంచి షేర్ ఒకటి కొనుక్కుని బీరువాలో పెట్టుకుని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో, 2 సంవత్సరాలకు ఒకసారో, 5 సంవత్సరాలకు ఒకసారో ఒకసారి కట్టి లోపల వేసాం అనుకో, ఎక్కడ శక్తి చెదరదు. అర్థమైందా? అదే షేర్ని వారానికి ఒకసారి, వారంలో 2 రోజులు గడేసి 2 రోజులకు ఒకసారి నీటిలో తడిపేసి ఆరేసాం అనుకో, సంవత్సరంలో షేర చీకిపోయి మొక్కలు అయిపోయి పోతాయి. కర్మ కూడా అంతే. సాధన చేస్తే గురు మంత్రం తీసుకుని మంత్రం ద్వారాగా సాధన చేస్తే ఈ షేర ఎలా అయితే ఈ చీకిపోయిపోయిందో అలా నీ కర్మ పోతుంది. అది భగవానుడు చెప్పిన విషయం, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయం. అదేవిధంగా గురువులు కూడా అదే చెప్తున్నారు, సాధన చేయి అని చెప్పడం. ఆ సాధన ద్వారాగా సాధన ఎందుకు చేయాలంటే మనసు మదనం చెందుద్ది. మనసు ఏమవుద్ది? మదనం అవుతుంది. మదనం అంటే వెన్నలో కవం వేసి చిలికితే ఏమవుద్ది? ఎన్న వస్తుంది కదా. అలాగా మంత్రం చెప్పించడం వల్ల మదనం అవుతుంది. ఈ మదనం వల్ల నీ మనసులో ఏమొస్తుంది అంటే, నువ్వు చేసిన కొన్ని ఏదన్నా కర్మలు ఉన్నాయనుకో, అరే నేను అలా చేసి ఉండకూడదు,
నేను ఇలా చేశాను కాబట్టి పరమాత్మ నా కర్మ తీసేయని ఆ మనసులో పెట్టుకుంటాడు కాబట్టి ఈ మనిషి మహర్షిగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకే గురువు చెప్పినట్టు గురు సాధనలోకి వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా ఈ కర్మలన్నీ తొలగిపోతాయి. తొలగిపోయి వాళ్ళు మహాత్ములుగా మారడానికి అవకాశం ఉంటుంది. అలా తెలుసుకోగలిగితేనే, తెలుసుకోకపోతే ఆ కర్మ అలాగే ఉంటుంది. చెప్పింది వినకుండా ఏదో చెప్పినట్టు నటించి కూడా చేసినా ఇంకా నటిస్తే కూడా కర్మ వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే నువ్వు తీసావు షేర్ ఒకసారి కట్టావు, ఇది ఉతికేసావు, లోపల వేసావు, మళ్ళీ సంవత్సరం తర్వాత తీసావు. మరి తీయడం వల్ల ఆ కర్మ అలా ఉండిపోద్ది. అది అర్థమైందా? పోవాలి. అంటే నీ శరీరం ఎంతైతే చీకిపోతుందో, నీ శరీరం ఎప్పుడైతే నిన్ను వదిలేయడానికి ఈ ఆత్మ వదిలేయడానికి ప్రయత్నం చేస్తుందో, అలాగే నువ్వు చేసిన కర్మ కూడా చీకిపోవాలి. చీకిపోతే మొత్తం మొత్తం మొక్కలు అయిపోద్ది అన్నమాట. సాధన వల్ల ఐస్ కరిగినట్టు కరిగిపోద్ది. కరిగిపోయిన తర్వాతే నువ్వు ఆ స్థితికి వెళ్తావు. ఏ స్థితికి? భగవంతుడు అనే స్థితికి వెళ్తావు. భగవంతుడు తెలుసుకోవడం కోసం వెళ్తావు. అది గురువు చెప్తాడు. అందుకే గురువు దగ్గర 2 విషయాలు ఉంటాయి. జ్ఞానమూలం గురుర్మూర్తి. అంటే ధ్యానం చేసేటప్పుడు గురువుని ఆ మనసులో తలుసుకోవాలంట. ఒకటే. 2 పూజామూలం గురుర్ పదం. నువ్వు ఏ గుడి కంటేలో ఒక పువ్వు గురుగారి పాదాలు కనపడకపోయినా సరే ఆ గుడికాడ ఆ పాదాల మీద నా గురుగారు పాదాలు కనపడ్డాయి అనుకున్నట్టు ఒక పువ్వు వేయాలి. అర్థమైందా? మంత్రమూలం గురువురు వాక్యం. మంత్రం మూలం అంటే ఈ విషయాలన్నిటిని నువ్వు అన్వయించుకుని నువ్వు లోపల పెట్టుకున్నావు కాదే మంత్ర రూపం. అది దాల్చుతుంది. మంత్ర రూపం మదనం అవుతుంది. అందు గురించి మోక్ష మూలం గురువుల కృప. నీకు మోక్షం కావాలంటే ఈ విషయాలన్నిటిని తర్కించి నీకు అర్థమయ్యేలా చెప్తారు కాబట్టి నీకు మోక్షం వస్తుంది. అందు గురించే గురువు అవసరం. లేకపోతే ఏమీ అవసరం లేదు. గురువు లేకుండా నువ్వేమీ తరించలేవు. అది చెప్తూనే వేదాలు చెప్పని, ఏమంటే చెప్పని, ఉపనిషత్తులు చెప్పని, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పని, అందరూ చెప్పేది గురు పరంపరలో వెళ్ళవలసిందే. లేకపోతే మళ్ళీ జన్మ ఎత్తుకుంటూ పోవడమే. అందుకే మనం ఏం చేసాం? నీ శక్తి నువ్వే ఉద్భవించుకో, నీ శక్తి నువ్వే తీసుకో, నువ్వే సాధన చేసుకో, నీ శక్తి నువ్వు తరింపజేసుకో, నువ్వే మహాత్ముగా మారడానికి అవకాశం ఉంటుంది. అది స్వశక్తి సాధన అని చెప్పాం. జయ గురుదత్త అని చెప్తాం అంతే.